రాజమండ్రి సిద్ధం సభలో ఎంపీ మార్గాని భరత్ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వార్నింగ్ ఇచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు లాంటి వాళ్లను ఏం చేయాలంటూ చెప్పు చూపించారు. నిన్న మహిళా వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు ఫోన్లో బెదిరించారంటూ ఒక ఆడియోను సభలో ప్లే చేశారు మార్గాని భరత్. అందులో ఆదిరెడ్డి అప్పారావు మహిళా వాలంటీర్తో ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి విందాం. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టుంది. ఏంటి సార్? ఏది మీరు ఏంటి వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, నాకు కసి వేరు అని మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. ఈశ్వరి సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఈ ఆడియో ప్లే చేసిన తర్వాత సభా వేదికపై నుంచి ఆదిరెడ్డి అప్పారావుకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎంపీ భరత్. వాలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ చెప్పు చూపించారు. మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తల్ని ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా?